హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఈ రోజు వచ్చేసి నేను నా కిచెన్లో పర్సనల్గా ఫాలో అయ్యే కొన్ని టైం సేవింగ్ టిప్స్ని, అదేవిధంగా మనీ సేవింగ్ టిప్స్ని ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేశాను. అండ్ ఈ టిప్స్ అన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి ఇంట్లో ఫాలో అవుతున్నాను అండి. సో నాకు తెలిసిన ఈ కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ టిప్ అనేది నేను మా పెళ్ళైన కొత్త నుంచి ఫాలో అవుతున్నానండి. సో ఇంట్లోనే నేను గరం మసాలా పౌడర్ని అండ్ ధనియాల పౌడర్ని రెడీ చేసుకుంటాను అనమాట. బయట నుంచి కొనుక్కరాకుండా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. సో ఇలా రెడీ చేసుకునేది కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. సో ధనియాల పౌడర్కి అయితే నేను ధనియాలు, చెక్క, లవంగాలు వీటిని దూరగా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఉంచుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటాను. అదేవిధంగా గరం మసాలా పౌడర్కి అయితే ధనియాలు వేసుకుంటాను. ధనియాలు వచ్చేసి ఒక 2 కప్స్ తీసుకుంటాను. ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, మిరియాలు, జాజి పువ్వు, ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను. అదేవిధంగా యాలకులు, అదేవిధంగా ఇంకా వచ్చేసి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. బిర్యానీ ఆకు వచ్చేసి ఫైనల్గా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే అది త్వరగా ఫ్రై అవుతుంది కదా, అందుకనేసి. సో ముందుగా వీటన్నిటిని కూడా మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా బిర్యానీ ఆకు యాడ్ చేసేసి ఫైనల్గా దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని 2 పౌడర్స్ని ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇది వచ్చేసి నాకు 15 డేస్ వరకు వస్తుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత ఫ్రెష్గా పౌడర్ అనేది గ్రైండ్ చేసుకుంటాను. సో వంట టైంలో హడావిడిగా లేకుండా ఫ్రీగా ఉండే టైంలో ఇలా పౌడర్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటాను. దీని వలన కిచెన్లో వంట చేసే టైం అనేది మనకు చాలా వరకు సేవ్ అవుతుంది. అదేవిధంగా నేను దొండకాయలోకి ఒక పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకుంటానండి. ఆ ఫ్లేవర్తో మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా క్యారెట్, బీన్స్ కోసం సపరేట్గా ఇంకో పౌడర్, పప్పుల పొడి ఉంటుంది కదా, ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఫ్రీగా ఉండే టైంలో ఇలా మసాలాలన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకుంటాను. దీనివల్ల నాకు కుకింగ్ చేసే టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఇలా అన్ని రెడీ చేసుకుంటాను 15 డేస్కి ఒకసారి ఈ పౌడర్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మనీ సేవింగ్ టిప్ అనమాట. మేము కరోనా వచ్చినప్పటి నుంచి బయట ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసాము. ఇంట్లోనే మోస్ట్లీ రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తుంటాను అనమాట వీకెండ్స్. సో మాకైతే కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కరోనా వచ్చినప్పటి నుంచి బయట నుంచి ఆర్డర్ చేయడం తగ్గించేసి ఇంట్లోనే, అది కూడా వీట్ ఫ్లోర్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ని రెడీ చేస్తున్నాను అండ్ హెల్తీగా. అండ్ నేను రస్కులు తెచ్చుకుంటాను అనమాట టీలోకి ఈవినింగ్ టైము. సో కొన్ని రోజులు వేసరికి అవి కొంచెం మెత్తగా అయిపోతుంటాయి కదా, ఎంత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసినా. సో ఇలా మెత్తబడిన వాటిని షాహీ తుకుడా టైపు, అంటే మనకి బ్రెడ్ యూజ్ చేసేసి షాహీ తుకుడా డెజర్ట్ తయారు చేశాం కదా, సో బ్రెడ్ ప్లేస్లో నేను ఈ రస్కులు ఉంచేసి సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అయిపోయి ఈ డెజర్ట్ అనేది చేశానండి. నేను ఈ డెజర్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ రెసిపీ ప్రాసెస్ చాలా సింపుల్గా అండ్ త్వరగా తయారైపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ అన్ని రెసిపీస్ అన్నీ కూడా ఈ మధ్య నేను ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ పుడ్డింగ్ అనమాట. ఇది కూడా నేను ఇంట్లోనే చేశానండి. ఈ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేను నా కిచెన్లో నెక్స్ట్ ఫాలో అయ్యే టిప్ వచ్చేసి పల్సెస్ నానబెట్టుకోవడం అనమాట. అంటే మనము కుకింగ్ చేసే టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది అండ్ గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. అంటే పప్పు వండుకోవాలనుకోండి, పప్పు ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా కుక్ అవుతుంది, అందులో మనకి గ్యాస్ సేవ్ అవుతుంది. అదేవిధంగా రైస్ కూడా త్వరగా నానబెట్టుకున్నాం అనుకోండి, అంటే అట్లీస్ట్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే అవి త్వరగా కుక్ అవుతాయి, మనకి కరెంటు సేవ్ అవుతుంది, అదేవిధంగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది అడుగుతుంటారు, అంటే గ్రేవీస్ చేసేటప్పుడు ఇలా చిక్కగా కాకుండా నీళ్ళగా వస్తుందనేసి. దానికి నేను ఫాలో అయ్యే టిప్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో మనం గ్రేవీ చేసేటప్పుడు ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనము ఆల్మోస్ట్ గ్రేవీ కర్రీ చేసేటప్పుడు టొమాటోస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ టొమాటోస్ని ఇలా మిక్సీలో పట్టుకొని ప్యూరీ లాగా చేసుకొని మనము గ్రేవీ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి,
మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను టమాటోస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ లాగా వేసుకొని కర్రీ అనేది రెడీ చేసుకుంటాను అండి. మోస్ట్లీ గ్రేవీస్కి అయితే నేను ఇలా టమాటో ప్యూరీని యూజ్ చేసేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. దీనివల్ల ఈ గ్రేవీ కర్రీస్ అనేది చిక్కగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం కన్నా ఇలా గ్రేవీ యాడ్ చేయడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయండి. త్వరగా కుక్ అవుతుంది, మన కుకింగ్ టైం సేవ్ అవుతుంది అండ్ గ్యాస్ సేవ్ అవుతుంది. ఫైనల్గా కర్రీ వచ్చేసి ఇలా చిక్కగా అండ్ టేస్టీగా వస్తుంది. రీసెంట్గా నేను కిచెన్లోకి ఈ చాపర్ని తీసుకున్నాను అండి. ఈ చాపర్ నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో టమాటోస్ని, ఆనియన్స్ని, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ మోస్ట్లీ అన్నిటికీ ఇది చాపర్ని యూజ్ చేయొచ్చు. ఏదైనా మసాలాలు అందుకు రెడీ చేసుకోవాలనే కోకోనట్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఈ చాపర్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను మీకు టమాటోస్ని చిన్న చిన్న సో చాలా చిన్నగా అనమాట, చిన్నగా స్లైసెస్ లాగా వస్తాయి అండ్ ఈ బటన్ ప్రెస్ చేసామంటే ప్యూరీ లాగా వస్తాయి అనమాట. ఈ రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చాపర్లో. సో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట నాకు కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ చాపరు. సో చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి. సో నేను మోస్ట్లీ క్యారెట్, బీట్రూట్ని కట్ చేసుకోవడానికి తీసుకున్నాను. మేము అయితే మోస్ట్లీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్ అనేది చేసుకుంటాం అనమాట రెసిపీస్. వాటిని కట్ చేసుకోవడానికి చాలా వరకు నాకు టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ముందు రోజు కట్ చేసుకున్నా అంటే ముందు రోజు పిల్లలకి హోంవర్క్ హడావిడి ఉంటుందన్నమాట. అందుకే నేను ఈ చాపర్ తీసుకున్నాను. ఇది నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ దీని ప్లగ్ కనెక్షన్ కూడా చాలా లెంతీగా ఉందండి. అంటే ఇన్ కేస్ సాకెట్ దూరంగా ఉన్నా కూడా ఇది లెంతీ ఇచ్చారనమాట వైరు. సో ఇంకా ఈ చాపర్ యూజ్ చేసిన వెంటనే ఈ వైర్ని ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా రబ్బర్ బ్యాండ్తో టై చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఎప్పటి పనులు అప్పుడు ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పని చేసామని ఫీలింగ్ అనేది ఉండదన్నమాట కిచెన్లో. అండ్ కిచెన్లో వంట చేస్తుంటే చిన్న చిన్నవి గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని పెట్టుకుంటాను. సో ఈ చాపర్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. ఇలా మనకి చాపర్ వచ్చింది కదా, దాన్ని తీసేసి ఇలా లిడ్ పెట్టుకొని మనము ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే ప్యూరీ కానీ ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంది ఈ చాపర్లో. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మనలో చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో కిచెన్ నుంచి లీక్ అవుతుంది అండ్ లిడ్ దగ్గర కాదండి, ఇక్కడ చూడండి పక్కన నుంచి లీక్ అవుతుంది కదా, ప్రెషర్ అంతా బయటకు పోతుంది అండ్ దీనివల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది అండ్ వంట కూడా త్వరగా ఫినిష్ అవ్వదు. దీనికోసం ఏం చేయాలంటే మనకి కుక్కర్ లిడ్కు ఉండే గాస్కెట్ ఉంటుంది కదా, దానిని ఒక 30 minutes ఫ్రీజర్లో ఉంచి తర్వాత యూజ్ చేసుకున్నామనుకోండి ఇలా లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో పైన మనకి విజిల్ దగ్గర లీక్ అవుతుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. వాటర్ని కరెక్ట్గా పెట్టామనుకోండి లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రజెంట్ చూడండి నేను కుక్కర్ లిడ్కి ఉండే రబ్బర్ గాస్కెట్ని నేను ఫ్రీజర్లో ఉంచిన తర్వాత ఎటువంటి ప్రెషర్ అనేది బయటకు పోకుండా ఉంది. సో నేను ఇంకొక టిప్ ఫాలో అవుతాండి. బీరకాయలు ఎప్పుడైనా కట్ చేసినప్పుడు పైన మేము స్కిన్ అంతా తీసేసాను అనమాట. స్కిన్ తీసేసి ముక్కలు ఒకటి యూజ్ చేసి నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను, మసాలా కర్రీ. సో పైన ఈ తొక్కు ఉంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా నేను దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుంటాను అనమాట. సో తొక్కు వేస్ట్ చేయను అండ్ ముక్కల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మా ఇంట్లో డేట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటుంటామండి. సో ఇంకా ఈసారి డేట్స్ ఎక్స్పైరీ డేట్ దగ్గరగా వచ్చిందన్నమాట. అంటే ఒక 20 days అలా ఉంది. ఇంకా వాటిని ఎలాగోలాగా రీయూజ్ చేయాలి కదా పారేయకుండా, అందుకనేసి నేను ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో ఎలాగో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరిని యాడ్ చేసేసి డేట్స్లో ఉండే సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసేసి కోట్స్గా గ్రైండ్ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను వచ్చేసి ఈ డేట్స్ని వేస్ట్ చేయకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ చేసుకున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకు ఒకటి తీసుకున్నాం అనుకోండి మన హెల్త్కి చాలా మంచిదనమాట, ఎనర్జీని ఇస్తాయి. అండ్ పిల్లలు కూడా ఇలా లడ్లు మాది చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీనివల్ల నాకు ఖర్జూరాలు బాగా యూజ్ చేసుకున్నాను అండ్ ఒక హెల్తీ స్నాక్ని రెడీ చేశానన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ నేను వచ్చేసి ఇంకొక టైం సేవింగ్ టిప్ని ఈ మధ్య ఫాలో అవుతున్నానండి.
ఎర్లీ మార్నింగ్ నాకు జింజర్ వాటర్ తాగే అలవాటు ఉందన్నమాట. అంటే జింజర్ని వాటర్లో కలిపేసి అవి బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా లైమ్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఎంప్టీ స్టమక్తో తీసుకుంటాను అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత వాటర్లో ఈ జింజర్ని గ్రేట్ చేసుకోవడం అంటే కొంచెం పెద్ద పని అనిపిస్తుంది. అందుకే ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ జింజర్ని బాగా వాటర్లో కడిగేసేసి పైన తొక్క తీసేసి ఈ విధంగా గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీకు చూపించడం కోసం అనేసి గ్రేట్ చేస్తున్నాను. లేదంటే కనుక నేను ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్లాస్ జార్లో పెట్టుకుంటాను అనమాట. సో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటాను. సో ఇలా తురిమి ఒకసారి మీకు చూపిస్తున్నాను. తురిమేసినది అయితే మనకి వాటర్లో త్వరగా కలిసిపోయి త్వరగా మనకి వాటర్ అనేటివి బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కట్ చేసిన జింజర్ని ఇలా ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ వాటర్లో డైరెక్ట్గా గ్రేట్ చేసుకొని వేసుకుంటాను. సో వీక్లీ వన్స్ ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. అంటే మార్నింగ్ టైము మనకి చాలా పని ఉంటుంది కదండి. బ్రేక్ఫాస్ట్, టీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అండ్ పిల్లలకి వచ్చేసి బ్రష్ చేయాలి. సో అక్కడ నాకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది అనేసి ఇలా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను లెమన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంట్లో వాటిని బాగా క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకుంటాను అనమాట. అంటే ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ జార్లో తీసుకొని పెట్టుకుంటున్నాను. నేను మార్నింగ్ జింజర్ వాటర్ తాగుతాను కదా, దాంట్లోకి 1 స్పూను లైమ్ జ్యూస్ని యాడ్ చేసుకుంటాను. అదేవిధంగా ప్రజెంట్ కరోనా సిచ్యుయేషన్ కదండి, ఈ టైంలో మనం లైమ్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి కొంచెం మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో నేను మోస్ట్లీ ఎక్కువగా లైమ్ జ్యూస్ తీసుకుంటూ ఉంటాం అనమాట ఇంట్లో. సో ఫ్రిడ్జ్ నుండి తీసి కట్ చేయడం ఎందుకనేసి ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు లెమన్స్ని కట్ చేసేసి జ్యూస్ తీసుకొని ఇలా గ్లాస్ జార్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ అదేవిధంగా ఈ జ్యూస్ని ఐస్ క్యూబ్ ట్రేలలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్లాస్ జార్లో పెట్టుకుంటాను అనమాట. చాట్ చేసినప్పుడు చాట్ మసాలా ఈవినింగ్ టైం చేసుకుంటుంటాం కదా, అప్పుడు కానివ్వండి, లెమన్ జ్యూస్ లేదంటే కనుక లెమన్ రైస్కి అందుకోసం అనేసి లెమన్స్ అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇదైతే 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. మనం ఐస్ క్యూబ్లలో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. అదేవిధంగా నేను ఇందాక గ్రేట్ చేశాను కదా జింజర్ని, ఈ జింజర్ని పాడేయకుండా పై పొట్టుని ఇలా టీలో కూడా వేసుకున్నాం అనుకోండి జింజర్ టీ అనేది రెడీ అయిపోతుంది. సో ప్రజెంట్ మనం జింజర్, లెమన్ ఎక్కువగా తీసుకుంటే మన ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది ఈ కరోనా సిచ్యుయేషన్. అండ్ మేమైతే ఎక్కువగా పల్లి చట్నీ చేసుకుంటాం అన్నమాట. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లోకి పల్లి చట్నీ అయితేనే మా ఇంట్లో ఇష్టంగా తింటారు. అండ్ ప్రతిసారి చింతపండు నానబెట్టాలంటే కొద్దిగా టైం అనేది వేస్ట్ అవుతుంది కదండి. అందుకే ఒక గ్లాస్ జార్లో 1 వీక్కి సరిపడా చింతపండు వాటర్ వేసేసి నానబెట్టుకుంటాను అనమాట. చట్నీకి అవసరమైనంత తీసేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. దీనివల్ల నాకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి, మార్నింగ్ నేను జింజర్ వాటర్ తాగుతాను కదా, సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ లైమ్ జ్యూస్తో చాలా త్వరగా ఈ మార్నింగ్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. జింజర్ వాటర్ బాగా మరిగిన తర్వాత వడపోసుకొని ఇందులో 1 స్పూన్ లైమ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే కనుక కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలానే తాగేస్తాను అనమాట ఈ హెల్తీ డ్రింక్ని. సో దీనివల్ల మన ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. అండ్ ఈ డ్రింక్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ చింతపండు నానబెట్టుకున్నాను కదండి, సో పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. పచ్చి కొబ్బరి చట్నీ అండ్ పల్లి చట్నీలోకి నేను రెండిట్లోకి చింతపండుని యాడ్ చేస్తాను అనమాట. సో ఇలా ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి చట్నీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది. ఎలాగో పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకుంటాను. సో చట్నీ కూడా చాలా క్విక్గా తయారైపోతుంది మార్నింగ్ పూట హడావిడిగా లేకుండా. ఇవేనండి నేను మా ఇంట్లో అండ్ మా కిచెన్లో ఫాలో అయ్యే కొన్ని టైం సేవింగ్ అండ్ మనీ సేవింగ్ టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.